రోగం నయం చేయడానికి కేసీఆర్ ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దుస్థి పట్టిందంటూ కామెంట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ శేర్లింగంపల్లి బస్తీ దవాఖానను హరీష్ రావు పరిశీలించారు. ఆసుపత్రిలో మందులు, పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహానగరంలో బీఆర్ఎస్ హయాంలో 4500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే గత 6 నెలలుగా ఆసుపత్రి ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కిట్ నిండటమే టార్గెట్ గా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందంటూ మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. బస్తీ దవాఖానా ఉద్యోగులు, వైద్యులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. क्या निबंधन लेना स्टाफ సాయం చేయమంటారు. ఇంకేం ఇబ్బందులు ఉన్నాయి? ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటలకు పోతుంది తెచ్చుకోవాలి. వచ్చింది యూపీఎస్సీ ఎక్కడది? ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు, బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, బస్తీ ప్రజలకు తమ వాకిట్లో, తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ను మన హైదరాబాద్లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 450 బస్తీ దవాఖానాలు పెట్టి అందులో 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది. ఆనాడు బస్తీ దవాఖానాల్లో 110 రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ, 134 రకాల పరీక్షలు, వివిధ రకాల ల్యాబ్ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్ కు పంపించేది. కానీ ఇలా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది. ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖానా సందర్శించాను. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. అక్కడున్నే స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు 5 నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నది. అక్కడ పనిచేసేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పరికలిస్తే ఆ అమ్మాయి నాకు 6 నెలలైంది సార్ జీతం రాక అంటుంది. మరి అక్కడ పనిచేసే సిబ్బందికే 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? వాళ్ళ కడుపులోనే నొప్పి ఉన్నది జీతం రాక. మరి పేదల